శాంతి మంత్రం చూడండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః. యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి మంత్రం చూడండి, 13వ మంత్రం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ గృణిరితి ద్వే అక్షరే. సూర్య ఇత్యక్షరద్వయం. ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి. ఏకస్యైవ సూర్యస్య అష్టాక్షరో మను. ఈ మంత్రం మొదలుకొని ఈ మంత్రంతో మనకి ఈ ఉపనిషత్తుకి సంబంధించినటువంటి మంత్రాలు అయిపోయినాయి. ఇక ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాల్సినటువంటివన్నీ ఫలశ్రుతికి సంబంధించినటువంటి మంత్రాలు. అయితే ఈ ఉపనిషత్తులో ఈ సూర్య అష్టాక్షరి మంత్రం అనేటువంటి ఈ మంత్రమే చాలా ప్రధానమైనటువంటి మంత్రం, చాలా ముఖ్యమైనటువంటి మంత్రం, చాలా ప్రయోజనకరమైనటువంటి మంత్రం. మన ఉన్నత స్థితికి వెళ్ళటానికి చక్కని మార్గాన్ని చూపించేటువంటి మంత్రం. ఈ మంత్రం యొక్క ఉపాసన వల్ల లౌకికమైనటువంటి ఫలితము కలుగుతుంది, పారమార్థికమైనటువంటి ఫలితము కలుగుతుంది. లౌకికమైనటువంటి ఫలితం ఏమిటంటే నేత్రాలకి చక్కని దృష్టి, తేజస్సు కలుగుతుంది. అదే సమయంలో పారమార్థిక ఫలితం ఏమిటంటే ఈ మంత్రోపాసన కనుక గాఢంగా జరుగుతూ ఉన్నట్లయితే ఈ మంత్రం యొక్క భావాన్ని మనస్సులో తలుచుకుంటూ బుద్ధిలో ఆ భావాన్ని నిలుపుకుంటూ గాఢంగా ఈ ఉపాసన కనుక చేసినట్లయితే సాకారోపాసన నిరాకారోపాసనగా మారుతుంది. అలా మారి ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది. ఈ మంత్రంలో నిక్షిప్తమైనటువంటి గూఢమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని కనుక ఉపాసన చేసినట్లయితే ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల నుంచి మనస్సు వెనక్కి వచ్చేస్తుంది. అంటే మనస్సులో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి వాసనలన్నీ కూడా బయటికి నెట్టివేయబడతాయి. ఎలాగా అని అంటే పరమాత్మ యొక్క భావనలన్నీ కూడా మనస్సులో ఉంటాయి కాబట్టి. రాముడున్న చోట కాముడుండడు అని మనం నిన్ను చెప్పుకున్నాం, కబీర్ దాస్ వాక్యం. కాబట్టి పరమాత్మ కనుక ఎప్పుడైతే ఈ మనస్సులోకి వచ్చి కూర్చున్నాడో ఇక ప్రపంచానికి ప్రాపంచికమైనటువంటి విషయాలకి చోటు ఉండదు. ఎప్పుడైతే మనస్సు అంతా పరమాత్మ మయమైపోయిందో అప్పుడు ఆ మనస్సు ప్రశాంతమవుద్ది. మనసు ఎప్పుడైతే ప్రశాంతమైందో బుద్ధిలో చురుకుదనం కలుగుద్ది, బుద్ధికి సూక్ష్మత్వం కలుగుద్ది. బుద్ధికి ఎప్పుడైతే సూక్ష్మత్వం కలిగిందో
ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి జ్ఞానం చక్కగా అవగాహన అవుతుంది. ఎప్పుడైతే జ్ఞానం అవగాహన అయిందో, పరమాత్మ తత్వం ఏమిటో తెలిసిందో, నేను అనుకునేటువంటి నా యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటో తెలిసిందో, అలా తెలిసినప్పుడు ఆ తత్వంలో మన విచారణ సాగిస్తాం. ఆ విచారణ కారణంగా ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి దానికి దారితీయటం జరుగుతుంది. అందుకే ఈ మంత్రం ఎంతో ప్రభావం కలిగినటువంటిది. అందుకనే ఈ మంత్రానికి సంబంధించినటువంటి ఫలితాన్నే ఫలశ్రుతిలో మొదలు పెడతాం జరుగుతుంది. ఇక ఈ మంత్ర ఉపాసన వల్ల, ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేయటం వల్ల మరి ఏమేమి ఫలితాలు కలుగుతాయో ఇక నుంచి చెప్పబోతా ఉన్నారు. ముందుగా ఈ మంత్ర ప్రభావం, అంటే ఇప్పుడు ఈ 13వ మంత్రంగా ఏదైతే చెప్పుకున్నామో ఈ మంత్ర ప్రభావం వల్ల, ఈ మంత్రాన్ని చక్కగా జపించినందువల్ల ఏ రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు 14వ మంత్రంలో చెప్పబోతా ఉన్నారు. అదేమిటో 14వ మంత్రం చూడండి. యస్ సదా రహర్జపతి సవై బ్రాహ్మణో భవతి సవై బ్రాహ్మణో భవతి యస్ సదా రహర్జపతి సవై బ్రాహ్మణో భవతి చిన్న మంత్రం, 3 లైన్లు, 3 లైన్లో 2 లైన్లు ఒకే మాట, ఒకే వాక్యం, ఏం మార్పు లేదు. ఎంత విచిత్రమైనటువంటిదో చూడండి. సామాన్యంగా చివరి వాక్యాన్ని 2 సార్లు చెప్పడం, లేదా చివరి పదాన్ని 2 సార్లు చెప్పడం ఇప్పుడు ఉపనిషత్తు అయిపోయిన తర్వాత చెప్తారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకం ఏమిటంటే, ఎందుకు చెప్పారు అనే ఒక ఆలోచన మనలో కలిగించడం కోసమే ఇదిగో ఇక్కడ ఇది చెప్పడం కూడా జరిగింది. సరే, ఈ మంత్రంతో మొదలుపెట్టి ఇక చివరి మంత్రం వరకు మనం ఫలశ్రుతులు చెప్పుకోబోతున్నాం. అందులో ఈ మంత్రం యొక్క ఫలశ్రుతిని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ 13వ మంత్రం యొక్క ఫలశ్రుతిని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ఎవరైతే సదా ఎల్లప్పుడూ అహహ అహహ జపతి, అహ అంటే రోజు అని, రోజు అంటే ప్రతిరోజు. ఎవరైతే దీన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ మంత్రాన్ని, ఏ మంత్రాన్ని? సూర్య అష్టాక్షరి మంత్రాన్ని, ఈ సూర్యోపనిషత్తులో ఉన్నటువంటి సూర్య అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా జపిస్తూ ఉంటారో, సహా అటువంటి వాడు బ్రాహ్మణో భవతి, బ్రాహ్మణుడవుతాడు. వాడు బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్పడం కాకుండా సవై, అతడే బ్రాహ్మణుడవుతాడు. మళ్ళీ సవై బ్రాహ్మణో భవతి, అతడు బ్రాహ్మణుడే అవుతాడు. ఇక్కడ 2 రకాలైనటువంటి భావం అన్నమాట. అతడు బ్రాహ్మణుడే అవుతాడు, అతడే బ్రాహ్మణుడు అవుతాడు. సవై బ్రాహ్మణో భవతి, స బ్రాహ్మణో వై భవతి, అతడే బ్రాహ్మణుడు అవుతాడు. అంటే మనకి గట్టిగా నొక్కి చెప్పటమే ఇక్కడ ఉన్నటువంటి. అంటే నిజంగా ఇక్కడ ఏం చెప్పారు? ఎవరైతే ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తారో ప్రతిరోజు, ఎప్పుడో ఒకరోజు కాదు, ప్రతిరోజు ఎవరైతే ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తారో అదిగో అటువంటి వాడు బ్రాహ్మణుడు అవుతాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చేసేటువంటి ప్రతి కర్మ ఏదో ఒక ఫలితాన్ని తప్పనిసరిగా ఇచ్చి తీరుతుంది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా మనం భక్తితో చేసేటువంటి ఏ కర్మైనా, అది పూజ కావచ్చు, యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, లేదా నోములు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఇంకా ఇవేవి కాకుండా సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో, దాన ధర్మాలు మొదలైనటువంటివి, భగవంతుడి పేరు మీదుగా జరిపించేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇలాంటి కర్మలు మనం ఏమి చేసినప్పటికీ కూడా తప్పకుండా ఫలం లభిస్తుంది. అందులో ఈ జపం కూడా ఉంది. జపము, ధ్యానము, ఆత్మవిచారణ, శాస్త్ర శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఇలా అన్నీ కూడా. ఎందుకంటే పరిపూర్ణంగా ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించి, ఈ ఆత్మతత్వాన్ని తెలియజెప్పేటువంటి ఉపనిషత్తులకి సంబంధించినటువంటి జ్ఞానం
మనం శ్రవణం చేసి తెలుసుకోవాలి. మనంతా మనం తెలుసుకోవడానికి వీల్లేదు. మిగిలిన కార్యాలన్నీ మనం చేసేస్తాం, మనకు అలవాటు బాగా, పూజా పురస్కారాలు ఇట్లాంటివన్నీ కూడా. కానీ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం మాత్రం మనం ఖచ్చితంగా ఒక సద్గురువు ద్వారా శ్రవణం చేసి మాత్రమే తెలుసుకోవాలి. మరొక రకంగా తెలుసుకుంటే అర్థం కన్నా అపార్థమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ అన్ని రకాలైనటువంటి కర్మలు తప్పనిసరిగా ఏదో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూనే ఉంటాయి. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో తాను సుఖంగా, ఆనందంగా, హాయిగా జీవించాలని కోరుకుంటాడు. ఇంకా రకరకాలైనటువంటి కోరికలు. హాయిగా జీవించాలంటే ఏం కావాలనో వాటన్నిటిని కూడా కోరుకుంటూ ఉంటాడు. ఆ కోరికలే అతన్ని కర్మలకి ప్రేరేపిస్తాయి. మనలో కోరిక కనుక పుడితే ఆ కోరిక తీర్చుకోవాలి కాబట్టి మనం కర్మలు చేయాలి. మరి అలాంటి మానవులకి ఉపనిషత్తులు ఒక గొప్ప హామీని ఇస్తున్నాయి. ఏమిటా హామీ? ఎవరైతే ఉపనిషత్తుల్లో సూచించిన విధంగా లేదా ఉపనిషత్తులు ఆజ్ఞాపించిన విధంగా ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసి లేదా శ్రవణం చేసి అందులో ఉన్నటువంటి విషయాల్ని గ్రహించి వాటికి అనుగుణంగా తమ యొక్క జీవితాలను తీర్చిదిద్దుకున్నట్లయితే అటువంటి వాళ్ళకి గొప్ప ఫలితాలు కలుగుతాయి. ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఎటువంటి ఆచరణ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో మనకి ఇక్కడ వివరంగా చెప్పబోతా ఉన్నారు. నీకు ఆచరణ ఎలా ఉందో దాన్ని బట్టి నీకు ఫలితం కూడా వస్తుంది. ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా ఈ సూర్యోపనిషత్తులో ఉన్నటువంటి ఈ భావాలని, ఈ మంత్రాల యొక్క అర్థాలని, భావాలన్నింటినీ కూడా, ఈ దైవ సంబంధమైనటువంటి భావాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి పైన ఇవ్వబడినటువంటి సూర్య అష్టాక్షరి మంత్రాన్ని భక్తితో, శ్రద్ధతో జపం చేసినట్లయితే అతడే బ్రాహ్మణుడు అవుతాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని కూడా సరిగ్గా తెలుసుకోకపోతే అపార్థం. ఏమిటనంటే మనకి తెలిసింది ఏమిటనంటే బ్రాహ్మణుడు అవుతా అంటే బ్రాహ్మణుడు ఎట్ట అవుతామండి? ఇప్పుడు నేను క్షత్రియుని కదా, నేను వైశ్యుని కదా, నేను శూద్రుని కదా, నేను బ్రాహ్మణుడు ఎట్ట అవుతాను అనేటువంటి సందేహం వస్తుంది. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు అవుతాడు అనేటువంటి విషయం ఏమిటనంటే బ్రాహ్మణ కులంలో పుట్టి నువ్వు బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వాడివి అవుతావని కాదు, నీవు యథార్థమైనటువంటి బ్రాహ్మణుడు అవుతావు అని. హిందువుల్లో 4 వర్ణాలు ఉన్నాయి, 4 కులాలు కాదు. కులాలు అనేకం ఉన్నాయి, వందల్లో ఉన్నాయి, కానీ వర్ణాలు మాత్రం 4 ఉన్నాయి. ఈ వర్ణాలకి ఈ పేర్లు హిందూ మతంలో ఉన్నాయి, కానీ ఈ పేర్లు లేకపోయినా ఏ దేశంలోనైనా ఉన్నాయి. ఏమిటా 4 అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటివి 4 వర్ణాలు. ఎలా ఏర్పడినాయండి ఈ వర్ణాలు? భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని. 4 వర్ణాలు ఎలా ఏర్పాటైనాయి అంటే, ఎలా సృష్టించాను నేనంటే గుణకర్మ విభాగశః, వాళ్ళ గుణాలని బట్టి, వాళ్ళు చేయవలసినటువంటి కర్మల్ని బట్టి నేను విభాగం చేశాను అన్నాడు. మరైతే బ్రాహ్మణుడికి ఏ రకమైనటువంటి గుణం ఉండాలంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలి, తక్కువగా రజోగుణం, మరీ తక్కువగా తమోగుణం ఉండాలి, అది బ్రాహ్మణుడు. మరి అదే క్షత్రియుడి కనుకైతే రజోగుణం పూర్తిగా ఉండాలా, కొద్దిగా సత్వగుణం ఉంటుంది, చాలా తక్కువగా తమోగుణం ఉంటుంది. ఇలా 4 వర్ణాలకి కూడా ఈ గుణాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకనంటే ఈ గుణాలు అంటే ఈ గుణాలు కలిగినటువంటి వాడే ఆ వర్ణానికి సంబంధించినటువంటి వాడు అవుతాడు. ఈ గుణం ఎవరిలో అయితే, సత్వగుణం ఎవరిలో అయితే ఉందో అటువంటి వాడు ఏం చేస్తాడు? భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనల్లో, భగవత్ సంబంధమైనటువంటి శాస్త్రాలని అధ్యయనం చేయటంలో, ఆ శాస్త్రాలను ఇతరులకి తెలియజెప్పటంలో, వీటిట్లో అభిరుచి కలిగి ఉంటాడు. ఇది సత్వగుణం. సత్వగుణం ఉన్నటువంటి వాడు అధ్యయనం చేయాలనుకుంటాడు, అధ్యాపనం చేయాలనుకుంటాడు. అధ్యాపనం అంటే ఇతరులకి చెప్పటం. ఈ 2 కూడా సత్వగుణం ఉన్నటువంటి వాడి లక్షణం. మరి అలాంటి సత్వగుణం ఉంది కాబట్టి అదిగో అటువంటి వాడిని బ్రాహ్మణుడు అన్నారు. కాబట్టి బ్రాహ్మణుడికి కర్మ, ఏ కర్మ విధించారంటే శాస్త్ర అధ్యయనం, అధ్యాపనం,
దానం, ప్రతిగ్రహం అంటూ ఇలా కొన్ని వాళ్ళకి కేటాయించి. సత్వగుణం ఉన్నటువంటి వాడు బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. రజోగుణం ఉన్నటువంటి వాడు బాగా పని చేస్తూ ఉంటాడు, అప్పుడు బుద్ధి అంతగా పనిచేయదు. తమోగుణం ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకోడు, ఎప్పుడు నిద్రపోతూ ఉండాలి, తినాలనుకుంటాడు. బెడ్ అండ్ బ్రెడ్ ఆ రెండే వాడికి కావాల్సింది. అందుకని అందులో మునిగిపోతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు అవుతాడు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు సత్వగుణం కలిగినటువంటి వాడివై పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని తెలుసుకోవాలనేటువంటి తపన కలిగి ఆ తెలిసినటువంటి విషయాల్ని బాగా జీవితంలో ఆచరించుకుంటూ ఇతరులకి బోధిస్తూ ఇదిగో ఇందులో నువ్వు ఉంటావు అనేటువంటి మాట చెప్పడమే ఇక్కడ బ్రాహ్మణుడు అవుతాడండి. కాబట్టి అతడు బ్రాహ్మణుడు అవుతాడు అని అనటం వల్ల ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మణ వర్ణమే కానీ బ్రాహ్మణ కులం కాదు. ఈ బ్రాహ్మణుడు ఈ వర్ణము చేత బ్రాహ్మణుడైనటువంటి వాడు అందరి చేత, మిగిలినటువంటి అన్ని వర్ణాల చేత గౌరవించబడతాడు. మిగిలినటువంటి వర్ణాల వారి కన్నా బ్రాహ్మణుడు ఎక్కువ బుద్ధిశాలి అయి ఉంటాడు, ఎక్కువగా సాత్విక గుణాలు కలిగి ఉంటాడు. కాబట్టి సాత్విక గుణం కలిగినటువంటి వాడినే బ్రాహ్మణుడు అంటారు. కాబట్టి బ్రాహ్మణుడికి సాత్విక గుణం ఉన్నట్టే, అందువల్ల అందరి చేత గౌరవించబడుతూ ఉంటాడు. కాబట్టి బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయటం అంటే వేదం తెలియనటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు. అసలు బ్రాహ్మణుడు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం లేకుండా నేను గిన్నెలు బొచ్చులు అమ్ముకుంటానండి అని అంటే వాడు వైశ్య బ్రాహ్మణుడు అని అనవచ్చు. ఎందుకంటే వైశ్య కులం, వైశ్య వర్ణానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు. అలా కాకుండా నేను కూలి పని చేసుకుంటానండి, నన్ను ఎవడు పిలవటం లేదు అని అన్నాడు అనుకోండి, వాడు ఎలాంటి వాడు అన్నమాట, వాడు శూద్ర బ్రాహ్మణుడు. కాబట్టి ఇక్కడ మనకు కనిపించేటువంటి కులానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులందరూ నిజంగా బ్రాహ్మణులు కాదు. వీళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు బ్రాహ్మణులు. నిజమైనటువంటి బ్రాహ్మణులు చాలా తక్కువ, ఎక్కడో ఉంటారన్నమాట. ఈ వేదాలు తెలిసినటువంటి వారు, వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు 100కి 1 ఒకళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళంతా నిజంగా బ్రాహ్మణులు కాదు. కనుక ఇక్కడ ఆ బ్రాహ్మణ అనేటువంటి శబ్దం బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ అనేటువంటిది ఉపనిషత్తుల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రతిజ్ఞ. ఈ బ్రాహ్మణుడు అవుతాడు అనేటువంటిది ఏమిటా ప్రతిజ్ఞ అంటే బ్రాహ్మణత్వం అనేటువంటిది వంశపారంపర్యంగా వచ్చేది కాదు, అది కేవలం వారి వారి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉన్నటువంటిది అనేటువంటి ప్రతిజ్ఞ ఇక్కడ ఉంది. ఈ బ్రాహ్మణుడు ఈ సాత్విక గుణం కలిగినటువంటి బ్రాహ్మణుడు, శాస్త్రం తెలుసుకున్నటువంటి బ్రాహ్మణుడు, శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా జీర్ణించుకున్నటువంటి బ్రాహ్మణుడు సాత్విక భావంలో ఉంటాడు. కాబట్టి ఎవరి పట్ల ద్వేషాన్ని కలిగి ఉండడు, అందరి పట్ల ప్రేమని, వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. ఎవరెవరికి ఏం కావాలో వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని అందిద్దామనేటువంటి భావంలో ఉంటాడు. అంతే తప్ప ఇంత ఇస్తే నీకు ఇది చేస్తాను, ఇదిగో ఈ పని కనుక నీకు కావాలంటే నాకు ఇంత ఇవ్వు అనేటువంటి వ్యాపార దృష్టి అతడికి ఉండదు. అతడిదంతా ఏమిటంటే అతనికి ఇచ్చుకుంటా పోవటమే. ఎవరైనా కనుక సమర్పిస్తే పుచ్చుకుంటాడు, అంతే తప్ప ఇదిగో దీనికి ఇది అనేటువంటి వ్యాపార దృక్పథం మాత్రం ఉండదు. అందువల్ల ఇక్కడ బ్రాహ్మణత్వం అనేటువంటిది ఎవరైనా సంపాదించవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే ఋగ్వేదంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మానవులంతా అపార్థం చేసుకున్నారు. అందులో ఇప్పుడు ఈ కాలంలో మాత్రం బాగా చక్కగా అపార్థం చేసుకొని హిందూ మతం, అసలు హిందూ ధర్మం అయితే ఇది హిందూ మతం కింద మార్చి దీన్ని ఈ హిందూ మతానికి వ్యతిరేకంగా ఈ వేదాల్లో ఉన్నటువంటి విషయాలు, ఇదిగో వేదాల్లో ఇవి వ్యతిరేకంగా ఉన్నాయి, హిందూ మతాన్ని నాశనం చేసేటువంటి భావాలు అని చెప్పేటువంటి ప్రబుద్ధులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాన్ని తీసుకుంటారు,
ఏమనంటే పరమాత్మ యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు, పరమాత్మ యొక్క భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, పరమాత్మ యొక్క తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పరమాత్మ యొక్క పాదాల నుంచి శూద్రులు పుట్టారు అని ఉంది అక్కడ. ఈ మాటను పట్టుకొని చూసారా ఈ హిందూ మతం ఎలాంటి దరిద్రపు మతమో. బ్రాహ్మణులేమో ముఖం నుంచి పుట్టారంట, శూద్రులేమో పాదాల నుంచి పుట్టారంట. ఈ వివక్ష దేనికండి? వాళ్ళైతే గొప్ప, వీళ్ళైతే తక్కువ అని విమర్శిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు విమర్శించేది కులాన్ని కనుక చెప్పినట్లయితే ఆ విమర్శ కరెక్టే. ఎందుకనంటే ఆ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడా వేదాల్లో లేనటువంటి మాటలు కూడా కొన్ని చెప్పి కొంతమందిని అవమానం చేయటం కానీ వివక్ష చూపించడం కానీ జరిగింది. ఈ అంటరానితనం అనేటువంటిది ఏ వేదంలో లేదు, ఏ ఉపనిషత్తులు లేదు. ఇప్పుడు మనం 108 ఉపనిషత్తుల్లో దాదాపుగా 100 ఉపనిషత్తులు పూర్తి చేసాం. ఎక్కడన్నా అంటరానితనాన్ని పాటించమని చెప్పి ఎక్కడన్నా ఉందా ఏ ఉపనిషత్తులోనన్నా? మరి అలా లేనటువంటి దాన్ని అంటరాని వాళ్ళని చెప్పి చూసినటువంటి ఈ బ్రాహ్మణులు ఎవరిళ్ళు? వీళ్ళు మతాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళు, చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు. కానీ ఏ వేద మంత్రాల్లో కానీ ఏ ఉపనిషత్తుల్లో కానీ ఇలా అంటరానితనం అనేటువంటిది లేదు. అలాగనే మీకు మన గాయత్రి మంత్రాన్ని చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాం. గాయత్రి మంత్రాన్ని స్త్రీలు శూద్రులు చదవకూడదు అని వీళ్ళు చెబుతారు. ఎందుకనంటే ఎవరికీ లేకుండా వేద విజ్ఞానం అంతా తామే ఇతరులకి చెప్పాలి, తమ దగ్గరే ఉండాలి. దానికి ఏదో ఇంతని మనకి ప్రయోజనం కలుగుతుంది, రేటు పెట్టవచ్చు అనేటువంటి దృష్టి వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. కానీ నిజం ఏమిటనంటే ఎక్కడా గాయత్రి మంత్రాన్ని స్త్రీలు శూద్రులు చదవకూడదు అనేటువంటి విషయం ఎక్కడా లేనే లేదు. అయినప్పటికీ వీళ్ళు మాత్రం వాళ్ళ యొక్క కుత్సితమైనటువంటి బుద్ధిని ప్రదర్శిస్తూ ఇలా కొంత అపకారాన్ని, హిందూ మతానికి కొంత అపకారాన్ని చేయటం జరిగింది. నిజమైనటువంటి అర్థం ఏమిటో తెలుసుకోకుండా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ బ్రాహ్మణులు ముఖం నుంచి పుట్టారు అని చెప్పడంలో అర్థం ఏమిటనంటే ఈ ముఖం అనేటువంటిది ఈ తలకాయ మొత్తం బుద్ధికి సంబంధించినటువంటిది. అంటే ముఖం నుంచి పుట్టారు అని అంటే బుద్ధిబలం బాగా ఉన్నటువంటి వాళ్ళు అని. కాబట్టి వాళ్ళు బుద్ధిబలం బాగా ఉంది కాబట్టి మేధాశక్తి ఉంటుంది. మేధాశక్తి ఉంటుంది కాబట్టి పరిపాలన చేసేటువంటి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గ్రహిస్తారు. ఆ విషయాల్ని బాగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఇతరులకి చెబుతూ ఉంటారు. ఇలాంటి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు కనుక, తెలివితేటలన్నీ ఈ బుర్రలో ఉండేవి కనుక అందుకని ఇదిగో ఇక్కడి నుంచి పుట్టారని చెప్పారు. మరి భుజాల నుంచి క్షత్రియులు ఎందుకు పుట్టారండి అని అంటే క్షత్రియులు అనేటువంటి వాళ్ళు భుజబలం చూపించాల్సినటువంటి అవసరం. యుద్ధాలు చేయాలి ఇతర దేశాల మీద, తమ దేశ ప్రజల్ని రక్షించాలి. అందుకోసం వాళ్ళు భుజబలం కలిగి ఉండాలి. మరి శూద్రుల్ని పాదాలను ఎందుకండి అన్నిటికంటే హీనంగా చెప్పారంటే హీనం కాదు అది. ఆ శూద్రులు రకరకాలైనటువంటి వృత్తులు చేస్తూ ఉంటారు. ఆ వృత్తుల కారణంగా వచ్చేటువంటి వస్తువుల్ని అందరూ ఉపయోగించుకుంటారు. అంటే వాళ్ళ మీద ఆధారపడి మిగిలినటువంటి వాళ్ళంతా బ్రతుకుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎట్లయితే పాదాల మీద ఆధారపడి మనిషి యొక్క దేహం నిలబడుతుందో ఆ ప్రకారంగా శూద్రుల మీద ఆధారపడి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు. ఎందుకనంటే మనకి ఏ వస్తువు లేకపోయినా మనం బ్రతకలేము. పూర్వకాలంలో కనుకైతే కుండలు, మరి కుండలు తయారు కాకుండా, కుండలు లేకుండా ఎవరింట్లో ఉంటారు? కాబట్టి కుండలు ఉండాల్సిందే. అలాగనే ఇప్పుడు కుర్చీలు కానీ, బల్లలు కానీ, వడ్రంగం, ఇలా రకరకాలైనటువంటి వస్తువుల్ని తయారు చేసేటువంటి వాళ్ళు, అదిగో వాళ్ళు శూద్ర అని అన్నారు. ఎందుకంటే వాళ్ళలో తమో గుణం ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా పనిచేయాలి. అంటే శూద్ర కులం కాదు ఇది, శూద్ర వర్ణం. అంటే ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాళ్ళు శూద్రులు. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ పని చేయాలి. పని చేస్తే తప్ప తమో గుణం పోయి రజోగుణం రాదు. ఈ ప్రకారంగా వర్ణ వ్యవస్థ ఏర్పడితే దీనికి అపోహలు కలిగించి ఈ బ్రాహ్మణ ద్వేషం, తద్వారా హిందూ ద్వేషం,
దీన్ని రగిలిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ ఉపనిషత్తు ద్వారా మనం చక్కగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సవై బ్రాహ్మణో భవతి అన్నారంటే అతడు బ్రాహ్మణుడు అవుతాడంటే బ్రాహ్మణుడు ఎవరైనా కావచ్చు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలిసిపోతా ఉంది. ఏ సాధకుడైతే ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేసి ఇందులో ఉన్నటువంటి అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసి ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా శ్రవణం చేసి మననం చేసి తన బుద్ధికి నిశితమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఆ సూక్ష్మత్వాన్ని, ఆ బుద్ధి సూక్ష్మత్వాన్ని కలిగించుకుని ఉంటాడో అటువంటి వాడు ఈ లోకంలో ఏ కులానికి సంబంధించినటువంటి వాడైనా, ఏ కులంలో పుట్టినటువంటి వాడైనా అతడు బ్రాహ్మణుడే అని ఈ మంత్రంలో చెప్పినటువంటి భావన. కనుక ప్రతిరోజు కూడా ఉపనిషత్తును అధ్యయనం చేస్తూ, ఇక్కడ ప్రతిరోజు ఎందుకన్నారండి, పైన చెప్పారు, యహ సదా అహరహ జపతి, యహ సదా ఎవరైతే ఎల్లప్పుడూ, అహరహ రోజు రోజు ప్రతిరోజు, జపతి జపిస్తూ ఉంటారు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపించాలి, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాదు. అది ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అని. ఇలా ఎవరైతే జపిస్తాడో అటువంటి వాడే బ్రాహ్మణుడు, ఇందులో సందేహం లేదు. కనుక బ్రాహ్మణత్వం అనేటువంటిది ఎవరైనా కృషి చేసి సంపాదించుకోవచ్చు. అందుకే ఈ మంత్రంలో 2 సార్లు ఒకే విషయాన్ని చెప్పారు. సవై బ్రాహ్మణో భవతి, సవై బ్రాహ్మణో భవతి అని 2 సార్లు చెప్పారు. ఈ 2 సార్లు చెప్పడంలో ఒక గట్టి నిశ్చితాభిప్రాయం అన్నమాట ఇక్కడ ఉంది. అది మనం గమనించాలి. అతడు బ్రాహ్మణుడే అవుతాడు, అతడు బ్రాహ్మణుడే అవుతాడు అని చెప్పడంలో నీకే సందేహం అక్కర్లేదు. మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఒక విషయాన్ని చెప్తాం, అవతల వాడు నమ్మినటువంటి కాదండి నిజం, ముమ్మాటికి నిజం అంటాం. అంటే ముమ్మాటికి అంటే 3 సార్లు చెప్పాను అనుకోమని. అంటే అర్థం ఏమిటి, అవతల వాడు ఖచ్చితంగా దాన్ని నమ్మాలి అని. అదే ప్రకారం ఇక్కడ కూడా 2 సార్లు సవై బ్రాహ్మణో భవతి, సవై బ్రాహ్మణో భవతి అన్నారంటే అతను ఖచ్చితంగా బ్రాహ్మణుడు అవుతాడు అనేటువంటి విషయం. అయితే ఊరికే ఉపనిషత్తును చదివితే బ్రాహ్మణుడు అవుతాడా? కాదు. ఉపనిషత్తుని అధ్యయనం చేస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ మంత్రంలో గూఢంగా నిక్షిప్తమై ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని, ఆ భావాన్ని ప్రగాఢంగా ధ్యానిస్తూ తన యొక్క నిత్య జీవితంలో ఎప్పుడెప్పుడు అహం లేస్తుంటుందో, ఎప్పుడెప్పుడు నేను నేను అనేటువంటిది లేస్తూ ఉంటుందో, అంటే ఈ దేహాత్మ భావన, ఈ దేహమే నేననేటువంటి భావన ఎప్పుడైతే లేస్తూ ఉంటుందో, లేస్తూ ఉంటుందని మనకి ఎప్పుడు లేసే ఉంటుంది కాబట్టి ఎప్పుడు లేస్తుందో మనకు కాదు. కనుక ఎవరైతే ఆ సాత్విక భావన కలిగి ఉంటారో, ఈ ఉపనిషత్తుల యొక్క తత్వాన్ని తెలుసుకుంటారో, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని నేను ఆ పరమాత్మని, నేను ఈ దేహం కాదు అని తెలుసుకుంటారో, ఆ తెలుసుకున్నటువంటి వాడు కూడా లౌకికంగా వ్యవహారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు కోపం వస్తుంది, రాగం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు అప్పుడు అహం లేచిందనమాట. ఆ అహం లేచినప్పుడల్లా మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని గుర్తు చేసుకోవాలి. ఈ మంత్రాన్ని గుర్తు చేసుకొని నేను ఈ దేహాన్ని కాదు కదా, నేను ఆత్మను కదా అని అలా గుర్తు చేసుకుంటే అహం కాస్త అణిగిపోతుంది అనమాట. ఇలా అహం లేచినప్పుడల్లా ఈ అహాన్ని అణుచుకోవటం కోసమని ఇదిగో ఈ ఈ ఈ భావాలన్నింటినీ కూడా మనస్సులోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకొని తన యొక్క స్వస్థితిలో తాను ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి కూడా విముక్తి కలిగి తానెవరో అనుభవపూర్వకంగా తెలుసుకొని అనుభూతి పొంది తానుగా ఆత్మగా పరమాత్మగా నిత్య జీవితంలో వ్యవహరిస్తూ ఉండగలుగుతాడు. అతడే నిజమైనటువంటి బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడు అంటే అనుభవపూర్వకంగా తన యొక్క స్వస్థితిని తెలుసుకున్నటువంటి వాడు. అది తెలుసుకోవడానికి ఈ శాస్త్రాలు, ఈ ఉపనిషత్తులు అవసరం. అతడే నిజమైన బ్రాహ్మణుడు, నిజమైనటువంటి బ్రాహ్మణ పండితుడు. ప్రతిరోజు కూడా ఈ ప్రపంచంలో తిరుగుతూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి వాళ్ళతో వ్యవహారం చేస్తున్నప్పుడు ఈ అహం లేస్తూ ఉంటుంది. అంటే దేహాత్మభావం కదులుతూ ఉంటుంది. అలా కదిలినప్పుడు నేను దేహాన్ని అని దేహంగా అయిపోతాడు. అయితే ఎప్పుడెప్పుడు ఇలా అవుతున్నాడో అప్పుడప్పుడు
నేను ఆత్మని అనేటువంటి భావన మళ్ళీ చేస్తూ ఆ దేహాన్ని అనేటువంటి భావన పోగొట్టాలి, ఆ భ్రమని వదిలిపెడుతూ ఉండాలి. అలా వ్యవహరిస్తూ ఈ అహంకారం కాస్త పరమాత్మలో అదృశ్యమైపోయేదాకా, ఈ అహంకారం అనేటువంటి పరమాత్మలో లీనమై పరమాత్మగా మనం మిగిలిపోయేదాకా మనం దీన్ని కొనసాగిస్తూ ఉండాలి, ఈ ఉపాసన సాగిస్తూ ఉండాలి. అలా ఎవరైతే నిత్య జీవితంలో అహంకారం వ్యక్తమైనప్పుడల్లా నేను దేహాన్ని కాదు నేను ఆత్మను అనేటువంటి భావాన్ని కలిగి ఉండి ఆ ఆత్మగా ఉంటూ ఉంటారో, అంతేకాకుండా రాగద్వేషాలు కానీ సుఖదుఖాలు కానీ చావు పుట్టుకలు కానీ లేనటువంటి నిరాకార నిర్గుణ నిష్క్రియ నిరవయవ ఏ అవయవాలు లేనటువంటి నిస్సంకల్ప నిర్వికల్ప సర్వవ్యాపక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మనే నేను అనేటువంటి భావన చేస్తూ అలా ఆత్మగా ఉండిపోవాలి. అటువంటి వాడు బ్రాహ్మణులలో ఉత్తముడైనటువంటి వాడు, బ్రాహ్మణ పండితుడు, బ్రాహ్మణోత్తముడైనటువంటి వాడు. అయితే ఇటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ఎంతో శ్రద్ధతో ఉపనిషత్తుల్ని శ్రవణం చేయాలి, అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలని సద్గురువుల ద్వారా అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత బాగా మననం చేయాలి, తర్వాత విచారణ చేయాలి, నిధిధ్యాసన ధ్యానించాలి. ఇలా అన్నీ చేసి ఆ భావాలన్నీ కూడా జీర్ణం చేసుకోవాలి. అలా జీర్ణం చేసుకొని ఈ ప్రపంచంతో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంబంధాలన్నింటినీ కూడా మిథ్యామాత్రంగా భావించాలి. అసలు సంబంధం లేదనకూడదు. సంబంధం, నీతో నాకు సంబంధం లేదంటే భార్యతోటి భర్తకి, భర్తతోటి భార్యకి తగాదా వచ్చింది, తల్లిదండ్రులతోటి పిల్లలకి, పిల్లలతోటి తల్లిదండ్రులకి తగాదా వచ్చింది, స్నేహితులకి మధ్య తగాదా వచ్చింది. నీతో నాకే సంబంధం లేదు, నువ్వేమో జీవుడివి, నేనేమో దేవుడిని అని అన్నావు అనుకో, ఇంకేమో ఆ సంబంధాలు ఏముండవు. అందుకని అట్లా పైకి చెప్పటం కాకుండా నీ లోపల ఓ భావం ఉండాలన్నమాట. ఈ సంబంధాలన్నీ మిథ్యా మాత్రం, నిజంగా సంబంధం ఏమి లేదు. కానీ ఈ దేహం ఉన్నంతకాలం ఈ దేహ సంబంధం ఉంటూనే ఉంటుంది కనుక ఇది తాత్కాలికం. దీని మీద నేను నా దృష్టి పూర్తిగా ఉంచాల్సినటువంటి పని లేదు. నేను నా స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ మీదనే ఎల్లప్పుడూ కూడా ఉండాలి, నేను నా స్వస్థితిలోనే ఉండాలి అని ఇవి మనసులో భావించాలి. మనసులో ఈ భావన పెట్టుకొని పైకి మాత్రం అలా వ్యవహరిస్తూ ఉండాలి. ఏదో మనం ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి కొన్ని పనులు చేయాలి కాబట్టి అలా చేస్తూ ఉంటాం అంతే. అదిగో ఆ ప్రకారమైనటువంటి భావన మనం కలిగి ఉండాలి. అట్లా కలిగి ఉండి నిత్యము నిరంతరము శాస్త్రము గురువు పరమాత్మ, శాస్త్రము గురువు పరమాత్మ ఇవి తప్ప ఇంకా నాకేం తెలియదు అనేటువంటి భావన ఉండాలి లోపల. బయటికి కాదు, లోపల ఉండాలి. లోపల ఏముండాలంటే శాస్త్రం గురువు పరమాత్మ ఈ మూడే. అటువంటి వాళ్ళు ఈ జీవుడిని ఈ జగత్తుని పరమాత్మ కంటే వేరుగా చూడరు. ఈ జీవుడు జగత్తు రెండు పరమాత్మే అని తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఈ జీవుడు జగత్తు రెండు పరమాత్మ అని తెలుసుకుంటారో ఎవరు చూసినా నీకు పరమాత్మ కనపడతారు. ఈ జగత్తును చూస్తున్నప్పుడల్లా ఇదంతా కూడా పరమాత్మగా కనపడతా ఉంటుంది. ఎందుకనంటే ఉన్నది పరమాత్మ, మనకు కనిపించేది ప్రపంచం. ఉన్నది తాడు, కానీ మనం చీకట్లో చూస్తే దాన్ని పాము అనుకుంటాం. అలాగే ఇప్పుడు అజ్ఞానంలో మనం దీన్ని ప్రపంచం అనుకుంటున్నాం. మన అజ్ఞానం కనుకపోతే ఇది పరమాత్మ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అందువల్ల ఇది మొత్తం కూడా పరమాత్మే అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి, స్థిరమైనటువంటి భావానికి వచ్చి ఎక్కడా ఏ రకమైనటువంటి భేదం లేదని అభేద భావంతో అంతా ఒక్కటే అనేటువంటి ఏకత్వాన్ని దర్శిస్తూ ఉంటారు. అలా దర్శిస్తూ ఉండాలి. అటువంటి ఏకత్వాన్ని దర్శించలేనటువంటి వాళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు కాలేరు. ఇక్కడ 2 సార్లు బ్రాహ్మణ అని చెప్పడంలో కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, గొప్ప వాళ్ళైనటువంటి ఆ బ్రాహ్మణ పండితులు ఇందా చెప్పాం, ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాళ్ళు. రెండో వాళ్ళు సామాన్యమైనటువంటి, సామాన్యం అంటే ఊరికనే శాస్త్రాన్ని తెలుసుకోవటం. ఒకటి శాస్త్రాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు మామూలు బ్రాహ్మణులు. ఇక్కడ రెండు ఇద్దరు చెప్పారు కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకోవటం కాకుండా అనుభవపూర్వకంగా గ్రహించి
ఆ పరమాత్మ తత్వాన్ని జీర్ణింపజేసుకొని ఆ పరమాత్మ నేనని భావించేటువంటి వాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు, బ్రాహ్మణోత్తముడు, బ్రాహ్మణ పండితుడు. ఈ విధంగా మనకి ఈ సూర్యోపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రం, ఈ సూర్య అష్టాక్షరి మంత్ర ఉపాసన మనకి ఎంతటి గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఈ మంత్రం యొక్క గొప్పతనం ఏమిటో మనం తెలుసుకున్నాం. చాలా గొప్పతనం ఏమిటో తెలుసుకున్నాం. ఏమిటంటే కేవలం ఈ మంత్ర ఉపాసన మనం చక్కగా చేసినంత మాత్రాన మనం బ్రాహ్మణులలో ఉత్తములం అవుతాం. అంత చెప్పిన తర్వాత అంత మాకు కుదరదండి, మీరు ఎంతన్నా చెప్పండి మాకు ఎక్కదు, మేము ఏదో సామాన్యులం అండి, మాకు ఈ లోకంలో లౌకికంగా ఉన్నటువంటి ఏవో కోరికలు వ్యవహారాలు వీటిలో మేము ఉంటుంటాం, మాకు ఇవన్నీ అక్కర్లేదు అని అనుకునేటువంటి వాడు, లేదా పాపాలు చేస్తూ ఏదో ఈ బ్రతుకుని వెళ్ళబూరుస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఒకవేళ వాళ్ళు కనుక మళ్ళీ ఈ మంత్రాన్ని కనుక జపిస్తే ఏమిటి ప్రయోజనం అనేటువంటిది తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఆ మంత్రం ఏమిటో చూడండి. 15వ మంత్రం. సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే అలక్ష్మీర్నశ్యతి అభక్ష్య భక్షణాత్ పూతో భవతి అగమ్యాగమనాత్ పూతో భవతి పతిత సంగ భాషణాత్ పూతో భవతి అసత్య సంభాషణాత్ పూతో భవతి సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే అలక్ష్మీర్నశ్యతి అభక్ష్య భక్షణాత్ పూతో భవతి అగమ్యాగమనాత్ పూతో భవతి పతిత సంగ భాషణాత్ పూతో భవతి అసత్య సంభాషణాత్ పూతో భవతి సూర్య అభిముఖో జప్త్వా, సూర్యుడికి అభిముఖంగా నిలబడి జపించినట్లయితే, ఎప్పుడో మనం అభిముఖంగా నిలబడతాం, ఉదయం సూర్యోదయం అప్పుడు నిలబడతాం, సూర్యాస్తమయం అప్పుడు కూడా నిలబడతాం. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, అంటే ప్రాతఃసంధ్య సాయం సంధ్య, ఈ 2 సమయాల్లో ఆ సూర్యుడికి అభిముఖంగా నిలిచి జపించినట్లయితే దేన్ని, అదిగో ఆ 13వ మంత్రాన్ని, ఆ 13వలో చెప్పినటువంటి ఆ మంత్రాన్ని, సూర్య అష్టాక్షరి మంత్రాన్ని ఉదయ సాయం సంధ్యల్లో సూర్యుడికి అభిముఖంగా నిలిచి జపించినట్లయితే ఏమిటి ఫలితం అని అంటే మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే, మహావ్యాధి భయం నుంచి నువ్వు విడుదల పొందుతావు. మహావ్యాధి అని అంటే ఏమిటంటే కుష్టు రోగాన్ని మహావ్యాధి అని అంటారు. మామూలు వ్యాధులన్నీ మామూలు, కానీ అది మహావ్యాధి. అందుకని దాని నుంచి ఆ భయం నుంచి నువ్వు తొలగిపోతావు. అలక్ష్మీర్నశ్యతి, లక్ష్మి అంటే సంపద, అలక్ష్మి అంటే దరిద్రం. అలక్ష్మీర్నశ్యతి, దరిద్రం కాస్త పోద్ది, నీ దరిద్రం పోతుంది. అభక్ష్య భక్షణాత్ పూతో భవతి, అభక్ష్య తినకూడనటువంటి వాటిని, భక్ష్య తినకూడని వాటిని కనుక తింటే ఏమొస్తుంది? పాపం. ఆ పాపం నుంచి పూతో భవతి, పవిత్రుడు అవుతాం, అంటే ఆ పాపం కాస్త పోతుంది. అగమ్యాగమనాత్ పూతో భవతి, అగమ్య పోకూడనటువంటి చోటికి పోకూడని చోటికి పోయారనుకోండి పాపం, ఆ పాపం నుంచి కూడా పూతో భవతి, పవిత్రుడు అవుతావు. పతిత సంఘ భాషణాత్ పూతో భవతి, పతితులైనటువంటి వాళ్ళు ఉంటారు, ఆ పతితులతో మాట్లాడితే సామాన్యంగా మనకి ఏంటంటే మనం ఎవరితోటైనా మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తుంది లోకంలో. వాళ్ళు పతితులా కాదని జాగ్రత్తగా ఆలోచించడానికి ఏడ కుదురుద్ది, మనకు కుదరదు కదా, మనం ఏం చూసి వస్తాము. అందుకని మనం మాట్లాడేటప్పుడు ఇలా కొంతమందితో అలాంటి వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు, అప్పుడు అది కూడా మనకి పాపమే. మరి ఆ పాపం నుంచి కూడా
నువ్వు పవిత్రుడు అవుతావు, అంటే ఆ పాపం కూడా తొలగిపోద్ది. అసత్య సంభాషణాత్ పూతో భవతి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎన్ని అబద్ధాలు ఆడతావో మనకు తెలియదు. మరి ఇలా అబద్ధాలు ఆడితే పాపం వస్తుంది. ధర్మరాజుకు ఒక్క అబద్ధం ఆడితేనే పాపం వచ్చింది. అందుకనే యుద్ధరంగంలో 4 అంగుళాలు ఎత్తుకుపోయేటువంటి ఆయన రథం కాస్త ఆ 15వ రోజు ఈ అబద్ధం ఆడంగానే అది కూడా నేల మీదకి వచ్చేసి. కనుక ఒక్క అబద్ధం ఆడితే, జీవితం మొత్తంలో ఒక్క అబద్ధం ఆడితే మరి ఆ పరిస్థితి ధర్మరాజుకు వస్తే మరి మనకే పరిస్థితి వస్తుందో మనం ఆలోచించుకోవాలి. అందుకని ఈ అబద్ధాలు ఆడితే వచ్చేటువంటి పాపం ఏదైతే ఉందో దాని నుంచి కూడా పూతో భవతి, దాని నుంచి కూడా నువ్వు పవిత్రుడు అవుతావు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ భాగం ఇవన్నీ ఎవరికనంటే కాస్త పాపాలు చేసేటువంటి వాళ్ళకి, పచ్చగా పుణ్యం చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది, రాదు కదా. కనుక అది అందువల్ల ప్రపంచంలో తిరుగుతూ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోయి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఇక వాళ్ళు ఎప్పుడు చాటర్ బాక్స్ లాగా మాట్లాడుతూనే ఉంటారు. దైవ సంబంధమైనటువంటి మాటలు కనుక వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇతరత్ర వ్యవహారాలు కనుక వస్తే అలా చెవులు రిక్కించుకొని వింటారు. మళ్ళీ క్వశ్చన్ వేస్తారు వీళ్ళు. వాడు ఇంకా ఎంత ఉత్సాహంగానో చెబుతుంటాడు. వీడు క్వశ్చన్ కనుక వేస్తే వాడికి ఇంకా ఉత్సాహం వస్తుంది. వచ్చి 1కి 2, 2కి 4 మాటలు చెబుతూ ఉంటాడు. ఇదిగో ఇదనమాట. అంటే వ్యర్థమైనటువంటి ప్రసంగాలు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ పాపాలు చేస్తూ ఉండేటువంటి సామాన్యుడికి, లేదా పూర్వజన్మలోనే అనేకమైనటువంటి పాపాలు చేసి లేదా ఎక్కువ పాపాలు చేసి దాని యొక్క ఫలితంగా ఇప్పుడు జన్మించి వ్యాధులతోటి దరిద్రంతో బాధపడుతూ ఉండేటువంటి సామాన్యమైనటువంటి మానవుడికి ఇక్కడ మరొక రకమైనటువంటి ఫలశ్రుతి చెప్పబడతా ఉంది. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ఉపాసన చేసినందువల్ల ఇదిగో ఇటువంటి వాళ్ళకు కూడా ఫలితం కలుగుతుంది. ఏమిటా ఫలితము అని అంటే నువ్వు ఇందాక చెప్పుకున్నాం. దరిద్రం బద్ది, మహావ్యాధి, అదిగో ఆ కుష్ఠరోగం నుంచి, ఆ రోగ భయం నుంచి విడుదల పొందుతావు. ఎందుకంటే పాపాలు చేసినటువంటి వాడు ఎప్పటికప్పుడు వాటి ఫలితం అనుభవించాలి. అందుకని ఫలితం ఎట్లా వస్తుందంటే వ్యాధుల రూపంలో వస్తాయి. పాపాలకన్నీ వ్యాధుల రూపంలో ఫలితాలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా పోతాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. వేదాల్లో శాస్త్రాల్లో మానవుడు ఏ విధంగా నడుచుకోవాలో, ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు అవన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీన్నే విధి నిషేధాలు అంటారు. విధి నిషేధాలంటే చేయవచ్చు చేయకూడదు, చేయవచ్చు అన్నటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర విరుద్ధ కర్మలు, ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. అయితే వేదాల గురించి సామాన్య మానవులు తెలుసుకోలేరు. అసలు ఇంకా చెప్పాలంటే వేదాలనే ఒకటి ఉన్నదని తెలియనటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. ఒకవేళ తెలిసినా వాటిని చూడలేరు, చూడరు. అందులో ఉన్నటువంటి విషయాల్ని చదవలేరు, చదివి కానీ విని కానీ అర్థం చేసుకోలేరు. కాబట్టి తెలుసుకోలేరు, కాబట్టి ఆ వాటిలో చెప్పిన ప్రకారం నడుచుకోలేరు. మరి అటువంటి వాళ్ళకి మార్గం ఏమిటి? సరే, పెద్దల ద్వారా తెలుసుకుంటే బాగుంటుందండి అంటారు. మరి వాటిని గురించి చెప్పే పెద్దలు నీకు దొరకాలి కదా, అదే ఒక సమస్య. రెండవ సమస్య ఏంటంటే పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పారనుకో, పెద్ద చెప్పొచ్చాడండి మనగాడు, ఈయనకి నేను చెబుతా కావాలంటే అని అంటాం. కాబట్టి ఇప్పుడు నీకేం ఉపయోగం? కాబట్టి శాస్త్రాల్లో ఉంటే ఉపయోగం ఉంది, పెద్దలు మహాత్ములైనటువంటి వాళ్ళు చెబితే ఉపయోగం ఉంది, నువ్వు వింటేగా. అందువల్ల ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పాపాలు చేస్తున్నటువంటి వాళ్ళు చేయకుండా తప్పించుకున్నాం అనేటువంటి భావన లేనటువంటి వాళ్ళు, ఈ పాపాల ఫలితంగా జబ్బులు, దరిద్రం, మనశ్శాంతి లేకపోవటం మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఇదిగో వీళ్ళ కోసమని వీళ్ళు కూడా వాటిని తప్పించుకోవడానికి ఇదిగో ఇక్కడ ఈ జపాన్ని గురించి చెబుతూ ఉన్నారు. ఏమిటదేనంటే ప్రతిరోజు సూర్యునికి ఎదురుగా నిలిచి, సూర్యుడికి ఎదురుగా నిలవాలంటే మధ్యాహ్నం పూట ఎదురుగా నిలవలేం కదా, అందుకని మధ్యాహ్న సంధ్య వదిలిపెట్టి ఉదయ సంధ్య, సాయం సంధ్య అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉదయ సాయంకాలాల్లో ఆ సూర్యుడికి ఎదురుగా నిలబడి ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే అన్ని దుఃఖాల నుంచి, అన్ని దరిద్రాల నుంచి, అన్ని పాపాల నుంచి, వ్యాధుల నుంచి, ఇవన్నీ కూడా వీటి నుంచి విడుదల పొందుతావు
అన్ని రకాలైనటువంటి పాపాలు నీకు తొలగిపోతాయి. అయితే ఇక్కడే పెద్ద సమస్య ఏమిటంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు లోకంలో. ఎవరైనా సరే సామాన్యుడైనటువంటి వాడు అందుట్లో ఈ పాపాలు చేసినటువంటి వాళ్ళు తప్పుగా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఎందుకని అని అంటే ఈ మంత్రోపాసన చేస్తే అన్ని పాపాలు పోతాయి, దరిద్రం పోద్ది అని చెప్పారు కాబట్టి మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు, చేసిన తర్వాత ఈ మంత్రం చదివితే సరిపోద్ది కదండి అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఈ మంత్రం ద్వారా తప్పుగా అర్థం చేసుకుంటే మనం పాపాలు చేయటానికి ఈ మంత్రం మనకు లైసెన్స్ ఇచ్చింది అని అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి అలా మనం భావించకూడదు. ఇలా భావించడానికి కూడా ఒక కారణం ఉంది. ఏమిటంటే కొన్ని మత గ్రంథాల్లో కొన్ని వాక్యాలను చెప్పడం జరిగింది. ఆ వాక్యాల్ని యథాతథంగా వాటిలో ఉన్న వాటినే ఆ మత గ్రంథాలను చెప్పేటువంటి వాళ్ళు జనులకు చెబుతూ ఉంటారు. చెబితే వాళ్ళు ఓహో నిజమే అని అనుకుంటారు. ఏమిటి దాంట్లో? నీవు రాత్రి చేసిన పాపములు ఉదయమున కడిగివేయబడును, నీవు పగలల్లా చేసిన పాపములు రాత్రిపూట కడిగివేయబడును. రాత్రి చేసిన పాపాలు ఉదయం కడిగివేసి ఉదయం చేసిన పాపాలని సాయంత్రం ప్రార్థనలో కడిగివేస్తే ప్రతిరోజు హాయిగా పాపాలు చేసుకోవచ్చు, ఉదయం సాయంత్రం అక్కడికి పోయి కడిగించుకొని వస్తే సరిపోద్ది అనేటువంటి భావం వస్తుంది కదా. ఇంకా విచిత్రం ఏమిటంటే పూర్వకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మతంలో పాప పరిహార పత్రాలను ఉండేవి. అంటే ఆ పత్రాలకు రేట్ ఉంటుంది అనమాట. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500, 1000 ఇలాగ రేట్లు ఉంటాయి అన్నమాట. ఈ ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళు పాపం చేయొద్దు, అవి వద్దని వీళ్ళకి చెప్తారు కదా. చెప్పిన తర్వాత మీరు ఏదైనా చెబితే చెప్పుకోండి మాకు, మీ పాపాలన్నీ పోతాయి అంటారు. అప్పుడు చెబుతారు, ఏమండి నేను పాపం చేశానండి, ఇదిగో పలానా చేశానండి. ఓహో అలాగనా, సరే అట్టయితే 10 రూపాయలు ఇదిగో ఈ పత్రం తీసుకో, పాప పరిహార పత్రం. ఈ పత్రం కనుక తీసుకుంటే వాళ్ళ పాపం పోద్ది. అయితే వచ్చినటువంటి వాడి యొక్క కెపాసిటీని బట్టి దీని రేట్ ఉంటుంది అనమాట. కోటీశ్వరుడు కనుక వచ్చాడు అనుకో, అంటే ఆ రోజుల్లో కోటీశ్వరులు ఎవరు ఉండేవాళ్ళు కాదు, సరే లక్షాధికారులు, అదే గొప్ప కదా ఆ రోజుల్లో కనుకైతే. ఓ లక్షాధికారి కనుక వస్తే నీ రేటు 1000. సరే ఓ సామాన్యుడు కనుక వచ్చాడు, నీ రేటు 200. ఇంకొకరు తక్కువ వస్తే నీ రేటు 100. మరీ ఏదో కూలి పని చేసుకునేవాడు కనుక వస్తే 5 రూపాయలు లేదా 10 రూపాయలు. ఆ డబ్బులు కనుక ఇచ్చేస్తే ఈ పత్రం ఇచ్చేస్తారు, సర్టిఫికెట్, నీ పాపాలన్నీ పోయినాయి. ఇది ఎంతవరకు పని చేస్తుంది? ఇప్పుడు చేసిన ఇంతకుముందు చేసిన పాపాలకు సరిపోద్ది. మరి ఇప్పుడు పోయి చేసిన పాపాలకు మళ్ళీ రావాలి సర్టిఫికెట్ కోసం. ఆ రకంగా సర్టిఫికెట్లు అమ్ముకుంటారు. ఇదిగో ఇది నేను ఊరికే చెప్పేది కాదు, ఇదంతా ఇంతకుముందు జరిగింది. ఇప్పుడుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంతకుముందు మాత్రం పూర్వకాలంలో మాత్రం ఇది ఉంది. ఆ క్రైస్తవ మతం ఉన్నటువంటి దేశాల్లో ఇది ఉంది, ఈ పాప పరిహార పత్రాలు అనేటివి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వాళ్ళకి? చక్కగా రాత్రింబగళ్ళు పాపాలు చేయొచ్చు, ఆ వెంటనే కడిగేసుకోవచ్చు. మనం కనుక పోతే సరిపోతుంది, అక్కడికి పోతే సరిపోతుంది, లేదా ఈ పాప పరిహార పత్రాలు తీసుకుంటే సరిపోతుంది అనేటువంటి భావన కలిగేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు ఈ మంత్రం ద్వారా కూడా. కనుక ఈ మంత్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అది ఏమిటనంటే పాపాలు 2 రకాలు. ఒకటి చేసిన పాపాలు, 2 చేయాలనుకున్న పాపాలు. చేసిన పాపాలంటేనేమో మనం కర్మ ద్వారా చేసినటువంటి, మన దేహం ద్వారా చేసినటువంటి. చేయాలనుకునే సంకల్పం ద్వారా మనసులో భావించింది. ఈ చేసిన పాపాలుండే ఈ ఎక్కడికి పోవు. నువ్వు 1000 పెట్టి కొనుక్కున్నా, 1,00,000 పెట్టి కొనుక్కున్నా ఈ పాపం మాత్రం పోదు. ఖచ్చితంగా దాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు కానీ, తర్వాత కానీ, ఎప్పుడో కానీ, ఏ జన్మలో కానీ అనుభవించాలి. అదేంటంటే ఏ జన్మలో అనుభవిస్తే ఇప్పుడు మనకేం బాధండి, మనం ఇప్పుడు హాయిగా చేసుకోవచ్చు కదా అని అంటే, మరి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నా? ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఏమోనండి ఏ జన్మలో ఏ పాపం చేశాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని ఏడుస్తున్నావుగా. అంటే ఏ జన్మలో నువ్వు పాపం చేస్తే ఇప్పుడు ఏడుస్తున్నావు కదా, మరి ఈ జన్మలో చేసినానికి మళ్ళీ వచ్చే జన్మలో ఏడవద్దు. అట్లా ఏడవటానికి నువ్వు సిద్ధపడతావా? అదే నీకు కావాల్సింది. కనుక మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు ఖచ్చితంగా కూడా అనుభవించి తీరాల్సిందే, దాంట్లో మాత్రం తిరుగులేదు. మరైతే ఏ పాపాలండి పోయేది? ఏ పాపాలు పోతాయి అంటే చెయ్యాలని అనుకున్నటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అదిగో అవి పోయేది.
సంకల్పాలు సంకల్పాలు ఎట్లా తప్పిపోతాయండి? ఒక నిజమైనటువంటి సాధకుడు ప్రతిరోజు కూడా ఈ ఉపనిషత్తును అధ్యయనం చేసి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకొని ఇందులో ఉన్నటువంటి సూర్య అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము సూర్యుడికి ఎదురుగా నిలబడి జపం చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వాడి యొక్క ఆలోచన విధానం, అటువంటి వాడి ఆచరణ విధానం మారిపోతుంది. ఏం మారిపోతుంది అని అంటే, ఇంతవరకు చేసినటువంటి తన పనులకి పశ్చాత్తాపం చెందుతాడు. అంటే ఇంతవరకు ఏ పాపాలైతే చేశాడో అనవసరంగా చేశానే అని పశ్చాత్తాపం చెందుతాడు. నిజంగా మానవుల్లో ఇది ఒక గొప్ప విషయం అన్నమాట. చాలామందిలో ఉండవలసింది ఇదే. మనం చేసిన తప్పులు మనకు కనపడవు, ఎదుటివాడు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు కూడా మనకి బాగా భూతద్దంలో కనపడతాం. తాను చేసినటువంటి తప్పును తెలుసుకోవడం అనేటువంటిది మానవుడిలో గొప్ప విశిష్టత, చాలా గొప్ప విషయం. ఇలా ఎవరైతే తాను చేసినటువంటి తప్పులు తాను తెలుసుకుంటాడో తనలో పశ్చాత్తాపం కలుగుద్ది. పశ్చాత్తాపం కలిగితే ఏమిటంటే ప్రయోజనం అంటే, పశ్చాత్తాపం కలిగితే మళ్ళీ అలాంటి తప్పు చేయబోయినప్పుడు గుర్తొస్తుంది. అందుకని మళ్ళీ అలాంటి తప్పు చేయడు. ఇది మళ్ళీ అలాంటి తప్పు చేయకపోవడమే అదిగో అప్పుడు చేస్తాను చెయ్యాలి అని అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ పాపం అది ఇప్పుడు రద్దయిపోయింది. అప్పుడు చేయాలనుకున్నాడు కదా, అది వాసన అయింది. వాసన అయితే ఏముంది? చెయ్యి అంటుంటుంది. చెయ్యి అంటే చేస్తాడు. కనుక ఇక్కడ మానవుడు చేయకుండా అదిగో అతడిలో ఈ పశ్చాత్తాపం ఎప్పుడైతే కలిగిందో ఇలాంటి పాపం నేను చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి వస్తాడు. అందువల్ల ఆ పాపం తొలగిపోద్ది. అంతే తప్ప అది చదివితే ఈ పాపం మాయమైపోవటం అలాంటివి ఉండవు. అది చదువుతుంటే దాంట్లో ఉన్నటువంటి భావం మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం చేసినటువంటి పాపాలు మనం కనుక తలుచుకుంటా పశ్చాత్తాపం చెందుతాం. కాబట్టి ఆ పశ్చాత్తాపం వల్ల ఇవి కాస్త రద్దయిపోతాయి. ఆ విధంగా రద్దయిపోవటం కనుక పాపపు సంకల్పాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అంటే సంకల్పించిన పాపాలు పోతాయి కానీ చేసినటువంటి పాపాలు మాత్రం ఎప్పుడు ఎక్కడ పోనే పో. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక సూర్యాభిముఖంగా నిలిచి జపిస్తే అన్నారు. దీంట్లో కూడా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి బాహ్యంలో కనిపించేటువంటి సూర్యుడికి అభిముఖంగా నిలిచి ప్రార్థించడం, ఇది సామాన్యులకి, ఏదో పాపాలు చేస్తూ అట్ట ఉన్నటువంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. కానీ మరొకటి ఉంది సూర్యాభిముఖం. ఏ సూర్యుడికి అభిముఖం? ఆత్మసూర్యుడికి అభిముఖంగా. ఆత్మసూర్యుడికి అభిముఖంగా నిలబడతాం అంటే ఏంటి? ఆత్మసూర్యుడు ఇక్కడ ఉన్నాడు కదండి, నేను మళ్ళీ ఇటు నిలబడాలంటే నువ్వు కనుక ఇటు నిలబడితే మళ్ళీ అటే వస్తాడుగా. అందుకని నీ భావాన్ని, నీ మనస్సుని ఆ సూర్యుడి మీద నిలబెడితే అప్పుడు ఆ సూర్యుడికి ఎదురుగా నిలబడాడు. అంటే ఈ మంత్రాన్ని ఉపాసిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలంటే ఆత్మని దృష్టిలో పెట్టుకోవాలి, నీలో ఉన్నటువంటి పరమాత్మను దృష్టిలో పెట్టుకోవాలి. అలా కనుక దృష్టిలో పెట్టుకొని ఈ ఆత్మసూర్యుడికి అభిముఖమై నువ్వు కనుక జపించినట్లయితే అల్పమైనటువంటి భౌతికమైనటువంటి కోరికల కోసం తప్పించేటువంటి అహంకారాన్ని, అంటే మనం ఈ కోరికలన్నీ ఎవరు? అహంకారం. నేను అనేటువంటిది కదా ఈ కోరికలన్నీ కోరుకునేది. అదిగో ఆ అహంకారాన్ని ఎదుర్కోవటానికి చేసేటువంటి సాధన, ఆ అహంకారాన్ని అణిచివేసేటువంటి సాధన. ఈ ఉపాసన చేసేటువంటి సాధకుడు మరింతగా వికసిస్తాడు. అతడి యొక్క బుద్ధి బాగా వికసిస్తుంది, మరింత ముందుకు వెళతాడు. అదిగో అటువంటి ఉపాసకుడు తనలోనే ఉన్నటువంటి ఆ జీవభావం ఏదైతే ఉందో ఆ జీవభావాన్ని వదిలించుకొని తాను యథార్థమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు. అంటే అహంకారంగా కాకుండా ఆత్మగా ఉండిపోతాడు. అప్పుడు అంతవరకు చేసినటువంటి పాపాలను రద్దయిపోతాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు చేసిన పాపాలు రద్దవుతాయా, సంకల్పాలు రద్దవుతాయా? ఇప్పుడు చేసిన పాపాలు రద్దవుతాయి. అదేమిటంటే ఇందాకేం చెప్పారు? చేసిన పాపాలు రద్దు కానే కావన్నారు కదా. మరి ఇప్పుడు ఏంటంటే చేసిన పాపాలు రద్దు అవుతాయి అన్నారు. అవుతాయి. ఎలాగా? ఇప్పుడు నువ్వెవరివి? అహంకారానివా, ఆత్మవా? నేను ఆత్మని. మరి నువ్వు చేసావా పాపాలు? నువ్వు చేయలే. మరి ఎవరు చేశారు? అహంకారం చేసింది. అప్పుడు అహంకారం చేసింది కాబట్టి అహంకారాన్ని తగులుతాయి, నీకు కాదు కదా. కాబట్టి నీకు రద్దు. మరైతే దేహం ఉంది కదండి, దేహం అనిపిస్తుంది. ఆ దేహం అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన ఉండదు వాడికి. ఎందుకని? అతడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి
ఒకవేళ దేహం అనుభవిస్తున్న ఆ బాధ అతనికి తెలియదు. అదే మనం రమణ మహర్షి విషయంలో చెప్పుకుంటాం. రమణ మహర్షికి ఆపరేషన్లు చేసేటప్పుడు కూడా ఆయనకి మొత్తం మంది ఇవ్వలేదు. అక్కర్లేదో చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, దాని పని అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను అన్నాడు. అంటే అర్థం ఏంటనమాట, దాని పని ఏంటంటే అది దేహం, దాని ధర్మం అది. ఆ రోగం ధర్మం రోగాంది. రోగం ఏంటంటే దీన్ని పిక్కొని తింటాం, దాని ధర్మం. ఈ రోగం ఏంటంటే పిక్కోవడం దీని ధర్మం, ఈ శరీరం ధర్మం. నా ధర్మం ఏంటంటే నేను ఉండాల్సిన కానీ నేను ఉంటా అన్నాడు. అది అంటే నువ్వు ఆత్మగా కనుకుంటే చేసిన పాపాలు కూడా నీకేమీ సంబంధం లేదు. ఎందుకని? నువ్వు అకర్తవి, నువ్వు కర్తవి కాదు, చేసింది నువ్వు కాదు. కర్త అయినటువంటి వాడు అనుభవిస్తాడు, నీకేమవసరం? కనుక ఇక్కడ చేసిన పాపాలు కూడా రద్దయిపోయేది. ఎవరంటే ఆత్మసూర్యుడికి ఎదురుగా నిలబడి జపిస్తే ఈ రకమైనటువంటి ప్రయోజనం. ఆ సూర్యుడికి ఎదురుగా నిలబడి జపిస్తే అదిగో ఇందా చెప్పుకున్నటువంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనం. అయితే ఈ సమయంలో కూడా కోర్టు శిక్ష వేయచ్చు కదండి. సరే, ఈయన ఆత్మగా ఉన్నాడు కదా అని కోర్టులు ఊరుకోవు కదా. ఈయన కూడా లాక్కొచ్చి గోల్లో నిలబెట్టి సరే నీకు ఇదిగో ఈ శిక్ష 2 నెలలు కఠిన కారాగారవాసం అన్నాడు అనుకో. మరి అప్పుడు ఈయన ఏమంటే దేహాన్ని తీసుకెళ్ళండి నేను రానంటాడా? కుదరదు, దేహం పోద్ది. ఈయన పోకపోయినా సరే దేహం మాత్రం పోద్ది. కాబట్టి దేహం జైల్లో ఉంటుంది. దేహం జైల్లో ఉన్నా ఆయన మాత్రం జైల్లో ఉంటాడు. ఆయన మాత్రం హాయిగా ఆనందంగానే ఉంటాడు. ఎందుకనంటే దేహం అనుభవించేటువంటి బాధ మనకి తెలిసినట్టుగా ఆయనకి తెలియదు. ఎందుకనంటే దేహానికి ఆయనకి మధ్యలో ఉన్నటువంటి ఆ జాయింట్ తెగిపోయింది. మనకేమో జాయింట్ గట్టిగా బిగుసుకొని ఉంది, ఆయనకేమో ఆ జాయింట్ తెగిపోయింది. అందుకని దేహానికి ఆయనకి సంబంధం. ఈ ప్రకారంగా మహావ్యాధి భయాత్, ఈ దేహానికి ఏమైనా రోగం వచ్చిందా? ఏం భయం ఇంకా ఆయనకి? దేహానికి ఏదైనా రోగం వచ్చినా ఆయనకేం సంబంధం లేదు కదా. దరిద్రం ఎవరికి? దేహానికే కదా. పద్ధతి సంఘ భాషణాత్తు అక్కడికి పోతే, పోగొడడం చోటికి పోతే వచ్చినటువంటి పాపం, అబద్ధాలు ఆడితే పాపం, ఇవన్నీ తనకేం సంబంధం లేదు కదా. తాను ఎప్పుడో చేస్తే అవన్నీ కూడా ఈ జీవభావంతో అంతమైపోయింది, తానుగా. కనుక ఇది ప్రయోజనం అని ఈ మంత్రం ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదయ సంధ్య, సాయం సంధ్య ఆ సమయాల్లో చేసేటువంటి జపాన్ని గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. మరి అపర సంధ్య ఉంది కదా, ఆ అపర సంధ్యలో చేసినటువంటి జపం దానివల్ల ప్రయోజనం ఏమిటో మనం రేపు చెప్పుకుంటాం.